అబ్బా అయ్యి బాబాయ్. ఏమండి ఏమండి కొంచెం దించండి. ఏంటది సామాన్ అమ్ముకున్న వాళ్ళుగా నెత్తిమచ్చ సామాన్ అయితే లోపలండి. మీకు అదే తెలుసు, ప్రతిదానికి వంకలేడతాం తెలుసు. ముందు దించమంటుంటే అవి అమ్ముకుండి ఇవి అమ్ముకుండి అంటారేంటి? ఏంటయ్యే అదే పొద్దున్న నేను బియ్యం ప్యాకెట్ అయిపోయింది అన్నానా, మీరు డబ్బులు ఇచ్చారు కదా. ఇలాగానా నేను అలా బయటికి వెళ్ళినట్టు మా ఫ్రెండ్స్ 3 నెలల దాకా శివాలయం గుడి దగ్గర పూజలు జరుగుతాయి, మనం భోజనాలకు వెళ్దాము అని చెప్పుకుంటున్నారు. సరే ఏం జరుగుతుందా అని నేను వెళ్ళాను. వెళ్ళినప్పటికీ వాళ్ళు తెగ మోసుకెళ్ళిపోతున్నారు. ఇగో తెచ్చాను కదా, ఇది సాంబారి లోన ఇంకా 2-3 రకాల కూరలు అన్నము ఉందండి, మనకి 2 పూటలకు సరిపోతాయి. జాగ్రత్తగా తెచ్చాను, 2 పూటలకు సరిపోతాయి. డబ్బులు తీసుకున్నా కదా. అవును తీసుకున్నాను. తీసుకుంటే ఏమైంది, నేను చీర కొనుక్కుంటాను. 3 నెలలు అన్నారు కదా, 3 నెలలకి 3-15 ఎంత, 4,500 రూపాయలు మిగులుతాయి. అనవసరంగా తెలిసి ఖర్చు పెట్టుకుంటామా ఏంటి? మనం తీసుకుంటే ఎంత కమ్మటం సాంబారి. మీరు అలాగే చెప్తారు, మీకేం తెలీదు. నేనైతే కనుక రోజు వెళ్ళి చెప్తాను బాబా.